జిఆర్ఎంబిలో ఇరు రాష్ట్రాల ఇంజనీర్లు కూడా ఉంటారు. జిఆర్ఎంబి కానీ కేఆర్ఎంబి కానీ చైర్మన్గా కేంద్ర ప్రభుత్వ అధికారి, ఇంజనీర్లు తెలంగాణ నుంచి సగం ఉంటారు, ఆంధ్రప్రదేశ్ నుంచి సగం ఉంటారు. మరి తెలంగాణ ఇంజనీర్లు తెలంగాణ ప్రభుత్వం దగ్గర జీతం తీసుకునేటోళ్ళు తెలంగాణ ప్రభుత్వానికి తెలిసే జరగాలి కదా, తెలియకుండా ఎట్లా జరుగుతుంది? నంబర్ 1. నంబర్ 2, ఏమడిగారు? ఇందాకే చెప్పాను నేను, భారతదేశ చరిత్రలో ఒకసారి అనుమతులు వచ్చిన ప్రాజెక్టు మీద రివ్యూ జరగలేదు. ఇప్పటి వరకు ఎజెండాలో కూడా చర్చ కూడా పెట్టలేదు. ఫస్ట్ టైం ఇప్పుడు రివ్యూ జరగాలి, రద్దు చేయాలి అని ఒక ఎజెండాలోకి తెచ్చినారు. అందుకనే ఒక మాట అన్నా, కుక్క తోకనాడిస్తుందా తోక కుక్కనాడిస్తుందా అని. జిఆర్ఎంబి అనేది ఒక వృక్షానికి ఒక ఆకు లాంటిది. కేంద్ర ప్రభుత్వం టీఏసీ క్లియరెన్స్ ఇస్తే కేంద్ర జలవనరుల శాఖ నేతృత్వంలో కేంద్ర ఆర్థిక శాఖ, కేంద్ర వ్యవసాయ శాఖ, కేంద్ర ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ శాఖ, ఇట్లా దాదాపు 7-8 కేంద్ర ప్రభుత్వ శాఖల అధికారులు, కేంద్ర ప్రభుత్వం అంతా కూర్చొని ఆ ప్రాజెక్టుకి అనుమతిస్తుంది. ఈ చిన్న జిఆర్ఎంబి దాన్ని రద్దు చేయమని ఎజెండాలు ఎట్లా పెడుతుంది అసలు? అంటే నువ్వు కేంద్రాన్నే ఎదిరిస్తున్నావా? అంటే నేను ఆన్సర్ చేయగలుగుతా కానీ నా సబ్జెక్ట్ డైవర్ట్ అవుతుందేమో అని ఒక ఇంపార్టెంట్ ఇష్యూని లేవనెత్తిన. ఇఫ్ యూ పర్మిట్ దీని వరకు నేను ముగిస్తా. ఇప్పుడు 150 మీటర్ల ఎత్తుకు అనుమతించాలి అన్నారు. ఎవరు ఆపినరు మిమ్మల్ని? ఆనాడు మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం, ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం, ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం. 8 సంవత్సరాలు 2007లో కాళేశ్వరం ప్రాణహిత జీవో ఇచ్చింది మీరు. 2007 నుంచి 14 దాకా 8 ఏళ్ళు మీరే అధికారంలో ఉండి ఎందుకు 150 మీటర్లకు అనుమతి సాధించలేదు? ఆ రోజు ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి, శ్రీధర్ బాబు వీళ్ళే మంత్రులు కదా తెలంగాణకి వెళ్ళి. మరి ఆ రోజు 8 ఏళ్ళుగా ఎందుకు అనుమతి సాధించలేదు? నంబర్ 1. ఇప్పుడు 3 ఏళ్ళు అయింది. 3 సంవత్సరాల్లో మీరు ఇప్పటిదాకా మహారాష్ట్రతో ఒక దఫా చర్చలు కూడా జరపలేదు మీరు ఇప్పటిదాకా. ఎందుకు సమయం వృధా? అప్పుడు 8, ఇప్పుడు 3, 11 ఏళ్ళుగా చర్చలు చేయడానికే మీకు టైం సరిపోతలేదు. అంటే మీరు పోవాలండి, పోయి కూర్చోవాలా? మేము పోలేదా? మేము ప్రభుత్వం ఏర్పడ్డ నెల రోజులకు పోయి నేను మహారాష్ట్రలో కూర్చున్నా. 3 రోజులు కూర్చుంటే 4వ రోజు అపాయింట్మెంట్ ఇచ్చిండు. బతిలాడినాం, కలిసినాం, ఎక్స్ప్లెయిన్ చేసినాం, బాధలు చెప్పుకున్నాం, అనుమతులు ఇవ్వమని రిక్వెస్ట్ చేసినాం. కేసీఆర్ గారు తన జన్మదినాన్ని పక్కన పెట్టి కూడా మహారాష్ట్రలో వచ్చి కూర్చొని ఆ ముఖ్యమంత్రి గారిని కలిసి ప్రాధేయపడ్డాడు, రిక్వెస్ట్ చేసిండు, రాష్ట్రం తరఫున సకల ప్రయత్నాలు చేసిండు. అగైన్ దట్స్ ఎ బిగ్ సబ్జెక్ట్. అక్కడ నీళ్ళే లేవు అని చెప్పిండ్రు. ఇవాళ వీళ్ళు కూడా ఏమంటున్నారు? 50 తెస్తాం, 100 తెస్తాం అంటుండ్రు. మన అవసరం 240. 100 తెస్తే మిగతా 140 అయితే మళ్ళీ మేడిగడ్డ దగ్గర దేవాల్సిందే కదా. అంటే డబుల్ ఖర్చు కాదా? డబుల్ ఎక్స్పెండిచర్ కాదా? సరే, ఇట్స్ ఎ బిగ్ సబ్జెక్ట్. ఇంకో సందర్భంలో దాన్ని మాట్లాడతా. రాష్ట్రానికి నిజాయితీ లేదు. అసలు ఈ ఎజెండా మీద మాట్లాడాలి కదా. రేవంత్ రెడ్డి వాళ్ళు పోయి హౌ డేర్ జిఆర్ఎంబి టు పుట్ దిస్ ఇన్ ఎజెండా అని అడగాలి కదా. అసలు నీ సీతారామ అనుమతులు రద్దు చేస్తాం, నీ ప్రాజెక్టుల అనుమతులు రద్దు చేస్తామంటే ఎట్లా పెడతారు అని ముఖ్యమంత్రి అడగాలనా వద్దా? థ్యాంక్ యూ. నేను అంటే మాట్లాడితే మీరు డైవర్ట్ చేస్తారేమో ఇష్యూ. ఐ కెన్ ఆన్సర్ ఇట్, బట్ డైవర్ట్ అవుతుందా? రాహుల్ గారు, ఐ గాట్ యువర్ క్వశ్చన్. CPWRS వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్టు. మొత్తం చదివి ఉన్న రిపోర్టు. అది ఒకరోజు మీకు ప్రజెంటేషన్ ఇవ్వాలి. మీరు కూడా ఆశ్చర్యానికి లోనవుతారు. చాలా ఇంట్రెస్టింగ్ ఇష్యూస్ ఉన్నాయి దాంట్లో. ఇంతకాలం మేము చేసిన వాదనే CPWRS రిపోర్ట్లో కూడా నిజమైంది. బహుశా ఇన్ ఎ కపుల్ ఆఫ్ డేస్ ఐ విల్ పుట్ ఎ PPT అండ్ ఐ విల్ గివ్ ఎ డీటెయిల్ ప్రజెంటేషన్ ఆన్ దట్ ఇష్యూ. నేను మొత్తం చదివి ఉన్నాను. సబ్జెక్ట్ అంత ఉంది కానీ దట్స్ అగైన్ ఏ బిగ్ సబ్జెక్టు. ఇది డైల్యూట్ అవుతుంది. బహుశా 2-3 రోజుల్లో నేను ఆ CPWRS రిపోర్ట్ మీద కంప్లీట్ ప్రజెంటేషన్ ఇచ్చి మీడియాకు, రాష్ట్ర ప్రజలకు క్లారిటీ ఇస్తాను. ఈ ఎజెండాలోకి ఎట్లా వచ్చింది అంటే మీరు అంగీకరించిండ్రా?